ఫ్రెండ్స్, ఈరోజు ప్రీమియర్ ట్యుటోరియల్ వచ్చేటప్పటికి ప్రీమియర్లో టూల్ బార్ ఉంటుంది కదా. ఈ టూల్ బార్లో ఇక్కడ ఉన్న టూల్స్ అన్నిటి గురించి డీటెయిల్గా చూద్దాం. ఈ ట్యుటోరియల్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ ట్యుటోరియల్స్ అలాగే ప్రీమియర్ ఫుల్ కోర్స్ చెప్పాను. ఈ కోర్స్ కూడా ఒక 5 అవర్స్ లోపు నేర్చుకోవచ్చు. ఈ వీడియో లింక్స్ వచ్చేటప్పటికి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకసారి క్లిక్ చేసి ఆ వీడియోలను కూడా చెక్ చేయండి. అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఈరోజు ట్యుటోరియల్లోకి వెళ్దాం. మనకి సెలక్షన్ టూల్ షార్ట్ కట్ వచ్చి వి. ఈ సెలక్షన్ టూల్ మనం మెయిన్గా ప్రీమియర్లో 3 ఆటలకి యూజ్ చేస్తాం. ఆ 3 వచ్చేటప్పటికి సెలక్షన్ చేసుకోవడానికి, అలాగే మూవ్ చేసుకోవడానికి, అలాగే ట్రిమ్ చేసుకోవడానికి. ఈ మూడిట్లో ఫస్ట్ మనకి సెలక్షన్ అన్నాం కదా, ఈ సెలక్షన్ గురించి చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి టైం లైన్లో క్లిప్స్ ఉన్నాయి కదా. సపోజ్ నాకు ఈ మధ్యలో ఉన్న క్లిప్స్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకుంటా. అదే నేను ఇక్కడ ఉన్న క్లిప్స్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే మొత్తం డ్రాగ్ చేసుకుంటా. అలా కాకుండా ఇక్కడ ఉన్న క్లిప్స్లో నాకు ఫస్ట్ది థర్డ్ది సెలెక్ట్ అవ్వాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఫస్ట్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ వచ్చేటప్పుడు నాకు థర్డ్ది కావాలి, షిఫ్ట్ పట్టుకొని థర్డ్ దాని మీద క్లిక్ చేసా. ఇలాగ మనం షిఫ్ట్ పట్టుకొని మనకు కావాల్సిన క్లిప్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. సెలక్షన్ గురించి చూసాం కదా. నెక్స్ట్ వచ్చేటప్పటికి మూవ్. ఈ మూవ్ ఎలా అంటే, సపోజ్ నాకు ఇక్కడి నుంచి మూవ్ అవ్వాలనుకోండి, ఇలా డ్రాగ్ చేసుకుంటా మూవ్ చేసుకుంటా. అలాగే నాకు ఫస్ట్ది థర్డ్ది మూవ్ అవ్వాలంటే ఫస్ట్ది సెలెక్ట్ చేసుకుంటా, షిఫ్ట్ పట్టుకొని థర్డ్ వన్ సెలెక్ట్ చేసుకుంటా, ఇలా మూవ్ చేసుకుంటా. చూసారు కదా. ఇప్పుడు నాకు సెకండ్ వన్ ఉంది కదా, ఈ క్లిప్ వరకు నాకు డూప్లికేట్ కావాలనుకోండి, ఈ క్లిప్ సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసామంటే మనకి డూప్లికేట్ వచ్చింది. చూడండి, ఈ 2 సెలెక్ట్ చేసుకున్నా, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశానంటే నాకు ఈ 2 డూప్లికేట్ వస్తాయి. చూడండి, ఇప్పుడు నాకు మధ్యలో ఉన్న ఈ 2 క్లిప్స్ డూప్లికేట్ కావాలనుకోండి, మధ్యలో ఈ 2 సెలెక్ట్ చేసుకుంటా, ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశానంటే ఈ 2 మనకి డూప్లికేట్ వస్తాయి. ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న క్లిప్స్ మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే కంట్రోల్ ఏ అంట, మొత్తం సెలెక్ట్ అవుతాయి. ఏ క్లిప్స్ ఇప్పుడు నాకు కిందకి డూప్లికేట్ కావాలనుకోండి, కిందకి డ్రాగ్ చేసుకుంటా. చూడండి, ఆల్ట్ పట్టుకొని ట్రాక్ చేసుకుంటే నాకు కిందకు వచ్చినాయి కాపీస్. చూసారు కదా. చూడండి, ఇప్పుడు నేను ఫస్ట్ క్లిప్ ప్లే చేశాను అనుకోండి, మనకి ప్లే చేయాలంటే కీబోర్డ్లో స్పేస్ బార్ కదా, నాకు స్టార్టింగ్ వచ్చేటప్పటికి ఇది వస్తుంది కదా. చూడండి, సపోజ్ నేను ఈ లాస్ట్ క్లిప్లో ఉన్నాయి కదా, ఈ 2 సెలెక్ట్ చేసుకొని నేను ఫస్ట్కి డ్రాగ్ చేసా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం నాకు ఇక్కడ ఉన్న క్లిప్స్ అనేవి రిమూవ్ అయిపోయినాయండి. నాకు ఇక్కడ డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. ఇప్పుడు నేను ఒకవేళ ప్లే చేసిన, చూసారు కదా, నేను బ్యాక్ నుంచి తీసుకున్న క్లిప్స్ వచ్చినాయి, ఫస్ట్ ఉన్న క్లిప్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి. నేను మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలంటే కంట్రోల్ జెడ్ కదా, బ్యాక్ వచ్చా. నాకు ఇక్కడ ఉన్న క్లిప్స్ రైట్ సైడ్ మూవ్ అవ్వాలి, ఈ నాకు రిమూవ్ అవ్వకూడదు అంటే చూడండి, ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న, కంట్రోల్ పట్టుకొని డ్రాగ్ చేయండి. నాకు సెకండ్ క్లిప్స్ కూడా అలాగే ఉంటాయి. చూడండి, ఇప్పుడు నేను ప్లే చేశానంటే చూసారు కదా, మనకి ఫస్ట్ క్లిప్స్ వచ్చేటప్పటికి రైట్ సైడ్ మూవ్ అవుద్ది. చూడండి, అలాగే కంట్రోల్ పెట్టుకొని ఈసారి ఇక్కడికి డ్రాగ్ చేస్తున్నా. చూసారు కదా, ఇటు సైడ్ ఉన్న క్లిప్స్ అనేవి మనకి రైట్ సైడ్ మూవ్ అవుతాయి. చూడండి, ఇక్కడ ఉన్న క్లిప్స్ సెలెక్ట్ చేయాలనుకోండి, కంట్రోల్ ఏ అంటే మనకి అన్ని క్లిప్స్ సెలెక్ట్ అవుతాయి. మళ్ళీ మనం డీసెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేసామంటే మనకి డీసెలెక్ట్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి సెలక్షన్ చూసాం, మూవ్ చూసాం, నెక్స్ట్ ట్రిమ్. ఇందులోనే మళ్ళీ మనకి ట్రిమ్ ఆప్షన్ ఉందండి. చూడండి, ఇక్కడ నాకు ఈ క్లిప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ క్లిప్ ప్లే చేద్దాం. చూడండి, నాకు ఇక్కడ వరకు చాలు సాంగ్, బ్యాక్ ఉన్నదంతా నాకు అవసరం లేదు అనుకుంటే మనం ట్రిమ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ దాకా ట్రిమ్ చేస్తా. చూసారు కదా, బ్యాక్ ఉన్న పార్ట్ అంతా మనకి రిమూవ్ అయిపోయింది, ఇక్కడ వరకు ట్రిమ్ అయింది. లేదు నాకు బ్యాక్ ఉన్నది కూడా మళ్ళీ నాకు కావాలి అంటే మళ్ళీ ఇటు సైడ్ డ్రాగ్ చేసుకుంటాం. చూసారు కదా. చూడండి, ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే, నేను వీడియో ట్రిమ్ చేస్తుంటే నాకు ఆడియో కూడా ట్రిమ్ అవుతుంది. నాకు ఆడియో ట్రిమ్ అవ్వకూడదు, ఓన్లీ వీడియోనే ట్రిమ్ అవ్వాలి అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మనకి లాక్ ఉంది కదా, ఇక్కడ నేను లాక్ పెట్టాను అనుకోండి, ఇప్పుడు నాకు ఆడియో ట్రిమ్ అవ్వదు. చూడండి, వీడియో వరకు నేను ట్రిమ్ చేసుకున్నా. అలాగే నాకు వీడియో ట్రిమ్ అవ్వకూడదు, ఆడియో ట్రిమ్ అవ్వాలి అంటే ఈ లాక్ అనేది వీడియోకి పెట్టుకుంటా, ఇక్కడ ఆడియో అన్నది ట్రిమ్ చేసుకుంటా. మనకి సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి ఇలా లాక్ చేయకుండా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేసాం అనుకోండి, మనకి వీడియో ఒకటే ట్రిమ్ అవుతుంది. అలాగే ఇప్పుడు నేను ఆడియో ట్రిమ్ చేయాలన్నా ఆల్ట్ పట్టుకొని డ్రాగ్ చేశానంటే ఆడియో వరకు ఒకటే ట్రిమ్ అవుద్ది. చూడండి, మనం ఇంకో లాక్ కూడా యూస్ చేయొచ్చు, కానీ ఇది చాలా తక్కువ యూస్ చేస్తారు.
సపోజ్ నేను ఈ వీడియో ట్రిమ్ చేయాలనుకోండి, ఉన్న వీడియోకి ఆడియోకి లింక్ ఉంటుంది కదా, ఇక్కడ నేను లింక్ తీసానంటే మిగతా క్లిప్స్ కూడా మనకి లింక్ పోద్ది. చూడండి, సపోజ్ నేను ఇక్కడ లింక్ తీసాను అనుకోండి, చూడండి మనకి ఇందులో ఉన్న క్లిప్స్ కూడా మనకి లింక్ పోయింది. నాకు అలా కాకుండా ఈ క్లిప్ వరకే నాకు లింక్ పోవాలంటే చూడండి, మామూలుగా లింక్ పెట్టేశాను, మొత్తం లింక్ అయింది. చూడండి, ఈ క్లిప్ వరకు సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి అన్లింక్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. చూడండి, వీటి వరకే మనకి లింక్ పోయింది. చూడండి, ఇవన్నీ మళ్ళీ మనకి లింక్ గానే ఉంటాయి. ఇప్పుడు నేను ట్రిమ్ చేసుకోవాలన్నా వీడియో వరకు నేను ట్రిమ్ చేసుకుంటా, లేదంటే ఆడియో వరకు నేను ట్రిమ్ చేసుకుంటా. ఇప్పుడు మనం సెకండ్ టూల్ మీదకి వెళ్దాం. మనకి సెకండ్ టూల్ వచ్చేటప్పటికి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి ఏ ప్రెస్ చేయడం ఆ టూల్ మీదకి వెళ్తా. చూడండి, టైం లైన్ కొంచెం జూమ్ చేసుకుందాం. మనకి షార్ట్ కట్ వచ్చి కీబోర్డ్ లో ప్లస్. చూడండి, ఏ ప్రెస్ చేయడం నాకు ఇక్కడ 2 యారోస్ వస్తున్నాయి. ఆ 2 యారోస్ కూడా మనకి రైట్ సైడ్ చూపిస్తున్నాయి. చూడండి, కింద మనకి టైం లైన్ లో ఉన్న క్లిప్స్ మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే మనకి యూజ్ అవుద్ది. చూడండి, సపోజ్ నేను యారోస్ ఇక్కడ పెట్టి క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ నుంచి ఏమేమి క్లిప్స్ ఉన్నాయో ఆ క్లిప్స్ అన్ని సెలెక్ట్ అవుతాయి. చూడండి, ఇక్కడ నుంచి క్లిక్ చేశానంటే ఇక్కడ నుంచి సెలెక్ట్ అవుతాయి. అదే నేను స్టార్టింగ్ నుంచి వచ్చి క్లిక్ చేశాను అనుకోండి, నాకు స్టార్టింగ్ నుంచి మొత్తం క్లిప్స్ అనేవి సెలెక్ట్ అవుతున్నాయి. చూడండి, మళ్ళీ నాకు ఫస్ట్ ఈ 2 క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ 2 నాకు అవసరం లేదు, నాకు ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వాలి అంటే ఇక్కడ నుంచి క్లిక్ చేస్తాను. అదే నాకు ఒక్క ట్రాక్ వరకే సెలెక్ట్ అవ్వాలనుకోండి, షిఫ్ట్ పట్టుకొని నేను స్టార్టింగ్ వచ్చి క్లిక్ చేశానంటే నాకు అన్నీ సెలెక్ట్ అయిపోయినాయి, కానీ ఇక్కడ సింగిల్గా ఒకటి మాత్రం సెలెక్ట్ అవ్వాలి. ఎందుకని? మన ఈ రెండింటికి లింక్ అనేది రిమూవ్ చేస్తాం. మనకి వీడియో సపరేట్గా ఉంది, ఆడియో సపరేట్గా ఉంది, కానీ ఇక్కడ మిగతా ఉన్న క్లిప్స్కి మనం లింక్స్ అనేవి రిమూవ్ చేయాలి. కాబట్టి మనం వీడియో సెలెక్ట్ చేస్తే మనకు ఆడియో కూడా సెలెక్ట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఉన్న వీడియోస్ కూడా లింక్స్ మనం రిమూవ్ చేద్దాం. దానికోసం నేను ఫస్ట్ సెలక్షన్ టూల్ మీదకి వెళ్తున్నాం. మనకి సెలక్షన్ టూల్ షార్ట్ కట్ ఏంటి? వి. చూడండి, ఇక్కడ మనకి లింక్డ్ అని ఉంది కదా, లింక్డ్ సెలక్షన్ తీసేయండి. ఇప్పుడు దేనికి అది సపరేట్ అయిపోద్ది. చూసారు కదా. ఇప్పుడు నేను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తీసుకుంటున్నా. మనకి షార్ట్ కట్ ఏంటి? ఏ. చూడండి, షిఫ్ట్ పట్టుకుంటే మనకి సింగిల్ ట్రాక్ అన్నాను కదా, షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా క్లిక్ చేయడం నాకు ఆ సింగిల్ ట్రాక్లో ఏమేమి వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్ వరకు సెలెక్ట్ అవుతాయి. మనం ఇక్కడ లింక్ తీస్తాం కాబట్టి ఓన్లీ వీడియోస్ సెలెక్ట్ అవుతున్నాయి. సపోజ్ నాకు ఫస్ట్ 2 క్లిప్స్కి అక్కర్లేదు, నాకు ఇక్కడ నుంచి కావాలి అంటే ఇలా క్లిక్ చేసుకుంటాం. అలాగే నాకు ఆడియో కావాలంటే ఆడియో మీదకి వచ్చి మనకి ఎక్కడి నుంచి కావాలో అవి సెలెక్ట్ చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ బ్యాక్కి వెళ్తున్నా. దీనికి ఉన్న లింక్స్ అన్ని నాకు నార్మల్గానే కావాలి. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను లింక్ చేసేస్తున్నా. చూడండి, ఇవన్నీ మళ్ళీ నాకు లింక్ అయిపోయినాయి. దీని వరకు సపరేట్గా ఉంది కదా, ఇది కూడా మనం లింక్ చేసుకుందాం. ఈ 2 సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ఇక్కడ లింక్ అనే ఆప్షన్ ఉంది కదా, లింక్ మీద క్లిక్ చేయండి. ఈ 2 మళ్ళీ మనకి లింక్ అయిపోయినాయి. చూడండి, ఇప్పుడు నాకు ఈ క్లిప్స్ వరకు నాకు పైకి కావాలి. అలాగే ఇది కూడా, ఈ ఆడియో వచ్చి కిందకు ఉండాలి. ఈ 2 ఇప్పుడైతే మనకి అన్నిటికీ లింక్స్ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు నేను ట్రాక్ ఫార్వర్డ్ టూల్ తీసుకుంటున్నా. మనకి షార్ట్ కట్ ఏంటి? ఏ. చూడండి, ఇలా క్లిక్ చేశాను అనుకోండి, మనకి వాటికి ఏమేమి లింక్స్ ఉన్నాయో అవి కూడా సెలెక్ట్ అవుతాయి. మనకి ఫ్రేమ్స్ ఫ్రంట్కి మూవ్ అయిపోయి, బ్యాక్కి మూవ్ అయిపోయి. చూడండి, సపోజ్ నేను దీని వరకు మళ్ళీ అన్లింక్ చేస్తున్నా. ఈ క్లిప్ వరకు నేను ఇక్కడికి డ్రాగ్ చేసుకుంటున్నాను. చూడండి, బ్యాక్ పెట్టేశాను. చూడండి, మళ్ళీ షిఫ్ట్ పట్టుకొని 2 సెలెక్ట్ చేసుకున్నా, రైట్ క్లిక్ అంటున్నా, లింక్ అంటున్నా. ఇప్పుడు ఈ రెండింటికి మనకి లింక్ ఉంది. చూసారు కదా, ఇది క్లిక్ చేయడం లింక్ అవుతుంది. ఏ క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేసినా నాకు ఆటోమేటిక్గా ఆ క్లిప్ సెలెక్ట్ అవుతుందండి. చూసారు కదా, దీనికి లింక్ ఉంది కాబట్టి ఈ క్లిప్ అనేది మనకి ఎంత దూరం మూవ్ అయినా మనకి సెలెక్ట్ అవుద్ది. చూడండి, అదే నేను షిఫ్ట్ పట్టుకొని ఈ క్లిప్ వరకే సెలెక్ట్ చేసుకుంటున్నాను అనుకోండి, చూడండి దీని వరకే సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇది క్లిక్ చేయడం ఈ వీడియోకి లింక్ అయిన ఆడియో కూడా సెలెక్ట్ అవుద్ది. చూడండి, ఇక్కడ నాకు వీడియోకి ఆడియోకి లింక్ ఉంది కాబట్టి నాకు ఇలా సెలెక్ట్ అవుతుంది కదా. నాకు ఇక్కడ లింక్ ఉన్నా కూడా నాకు వీడియో వరకు సపరేట్ గా, ఆడియో వరకు సపరేట్ గా సెలెక్ట్ అవ్వాలనుకోండి, మనం షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేస్తే సింగిల్ ఏరో వస్తుంది, మనకి లింక్ ఉన్నాయని సెలెక్ట్ అవుతున్నాయి. అలా కాకుండా మనం షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసాం అనుకోండి, చూడండి దాని వరకే సెలెక్ట్ అయింది. ఇక్కడ ఉన్న చాలా క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ అన్నిటి మీద చూద్దాం. షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేశారంటే మనం సింగిల్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం షిఫ్ట్ పట్టుకొని క్లిక్ చేసామంటే 1 యారో వచ్చుద్ది, లింక్డ్ కలెక్షన్తో సెలెక్ట్ అవుద్ది. అదే మనం షిఫ్ట్ ఆల్ట్ పట్టుకొని క్లిక్ చేసామంటే 1 యారో వచ్చుద్ది, మనకు కావాల్సిన క్లిప్ వరకు సెలెక్ట్ చేసుకుంటాం. అసలు మనం షిఫ్ట్ ఆల్ట్ ఏమీ పట్టుకోకుండా ఓన్లీ ఏ క్లిక్ చేసామంటే సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ వచ్చుద్ది. మనం ఎక్కడి నుంచి క్లిక్ చేస్తే అక్కడ వరకు మొత్తం సెలెక్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి సెలెక్ట్ అవుద్ది, ఇక్కడ నుంచి క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి సెలెక్ట్ అవుద్ది. చూడండి, నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్.
దీనికి షార్ట్ కట్ వచ్చి షిఫ్ట్ ఏ అండి. మన సెకండ్ టూల్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఏ, ఇది వచ్చేటప్పటికి షిఫ్ట్ ఏ. చూడండి షిఫ్ట్ ఏ ప్రెస్ చేయడం చూసారు కదా. ఇది సేమ్ అదే టూల్ మనకి రివర్స్లో ఉంది. ఇందాక మనం అప్లై చేసిన టూల్ ఫ్రంట్ నుంచి అప్లై చేసాం, ఇది వచ్చేటప్పటికి బ్యాక్ నుంచి. దాంట్లో అయితే మనం ఏ ఆప్షన్స్ యూస్ చేసామో ఈ టూల్లో కూడా ఏ ఆప్షన్స్ ఉంటాయి. చూడండి నాకు ఇక్కడ నుంచి వీడియోస్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఇక్కడ క్లిక్ చేశానంటే ఇక్కడ నుంచి నాకు వీడియోస్ అనేవి సెలెక్ట్ అవుతాయి. లేదు ఈ రెండు నాకు అక్కర్లేదంటే ఓన్లీ స్టార్టింగ్ మీద క్లిక్ చేస్తా, అలాగే నాకు స్టార్టింగ్దే సెలెక్ట్ అవుద్ది. ఫ్రెండ్స్ నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి 3 టూల్స్ ఉన్నాయి కదా, ఈ 3 టూల్స్ గురించి చూద్దాం. ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ క్లాసెస్ వీడియోస్ అన్ని ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. ఈ రోజు క్లాస్లో రిపుల్ ఎడిట్ టూల్ గురించి చూద్దాం, అలాగే రోలింగ్ ఎడిట్ టూల్ గురించి చూద్దాం. మనం రిపుల్ ఎడిట్ టూల్ గురించి చూసే ముందు అసలు ప్రీమియర్లో రిపుల్ అంటే ఏంటో చూద్దాం. చూడండి దానికోసం నాకు ఒక వీడియో కావాలి. నాకు ప్రాజెక్ట్ ప్యానల్లో వీడియో ఇంపోర్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ Ctrl+I. చూడండి ఇది నేను టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నా. మనకి టైమ్ లైన్లోకి వచ్చింది కదా, ఇది నాకు క్లిప్స్ కింద కావాలి. షార్ట్ కట్ Ctrl+K. అలాగే నాకు ఇక్కడ కూడా క్లిప్ కింద కావాలి. చూడండి మనం మూవ్ టూల్ తీసుకొని ఇలా వెళ్ళడం మనకి రెడ్ కలర్లో కనబడుతుంది కదా. ప్రీవియస్ క్లాస్లో చెప్పాను కదా, ఇది మనకి ఎలా యూజ్ అవుద్ది, ట్రిమ్ చేసుకోవడానికి యూజ్ అవుద్ది. ఇలా మనం ట్రిమ్ చేసుకున్నప్పుడు మధ్యలో స్పేస్ వస్తుంది కదా, ఈ స్పేస్నే మనం రిపుల్ అంటామండి. ఇలా ట్రిమ్ చేసినా లేదంటే క్లిప్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసినా మనకి మధ్యలో రిపుల్ అనేది వచ్చింది. ఈ రిపుల్ అనేది మనం డిలీట్ చేయాలంటే ఒకసారి క్లిక్ చేయడం మనకి సెలెక్ట్ అవుద్ది, రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలీట్ అంటాం. చూసారు కదా మనకి రిపుల్ అనేది డిలీట్ అయింది. లేదంటే దీనికి షార్ట్ కట్ కూడా ఉందండి, సెలెక్ట్ చేసుకుంటాం, షిఫ్ట్ డిలీట్ అన్నా మనకి రిపుల్ అనేది డిలీట్ అవుద్ది. ఇలా మనకి షార్ట్ కట్స్ కాకుండా మనకి రిపుల్ డిలీట్ అనే ఆప్షన్ ఎక్కడ ఉంటుందంటే ఎడిట్లో రిపుల్ డిలీట్. చూసారు కదా అసలు మనకి రిపుల్ అంటే ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు మనం రిపుల్ ఎడిట్ టూల్ యూజ్ చేద్దాం. చూడండి షార్ట్ కట్ ఏంటి, బి. చూడండి బి తీసుకోగానే నాకు ఇందాకైతే రెడ్ కలర్లో వచ్చింది, అదే నేను రిపుల్ ఎడిట్ టూల్ తీసుకుంటే ఎల్లో కలర్లో వచ్చింది. చూడండి టైమ్ లైన్ జూమ్లో చూపిస్తున్నా. మనకి టైమ్ లైన్ జూమ్ అవ్వాలంటే కీబోర్డ్లో ప్లస్ సింబల్. చూసారు కదా ఎల్లో కలర్లో వస్తుంది. నేను ఇలా ట్రిమ్ చేస్తుంటే నాకు ట్రిమ్ అవుతుందండి. ట్రిమ్ అవడం మనకి అసలు రిపుల్ అనేదే రాదు. నేను ట్రిమ్ చేసినా నాకు ట్రిమ్ అవుద్ది, రిపుల్ అనేది మనకి అసలు కనబడదు. ఇలా మనం రిపుల్ టూల్ తీసుకోకుండా కూడా మనం షార్ట్ కట్లో యూజ్ చేయొచ్చండి. మనకి షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి. చూడండి సపోజ్ నేను మూవ్ టూల్ మీదకి వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను రిపుల్ చేయాలంటే నార్మల్గా అయితే మనకి రెడ్ కలర్ వచ్చింది. రెడ్ కలర్ దేనికి, మనం ట్రిమ్ చేసుకోవడానికి. అదే నేను రిపుల్ చేయాలంటే చూడండి కంట్రోల్ బటన్ ప్రెస్ చేసాం అనుకోండి మనకి రిపుల్ వచ్చింది. నేను రిపుల్ టూల్ యూజ్ చేయకుండా ఇలా మనం రిపుల్ చేసుకోవచ్చు. చూసారు కదా కంట్రోల్ బటన్ ప్రెస్ చేసి ఇటు కూడా నేను రిపుల్ అనేది రాకుండా ఎడిట్ చేసుకుంటున్నాను. అలాగే మనం ఒకవేళ ఈ మధ్యలో ఉన్న క్లిప్ నాకు అవసరం లేదు, డిలీట్ చేయాలి అంటే ఒకసారి క్లిక్ చేసి డిలీట్ చేసాం అనుకోండి మనకి రిపుల్ అనేది వస్తుంది. ఇలా రిపుల్ రాకుండా డిలీట్ చేయాలంటే చూడండి క్లిక్ చేయగానే సెలెక్ట్ అవుతుంది కదా, షిఫ్ట్ డిలీట్ అనండి. షిఫ్ట్ డిలీట్ అనడం మనకి రిపుల్ రాకుండా ఇలా సెట్ అయిపోద్ది. చూడండి బి అంటే మనకి రిపుల్ టూల్ వచ్చింది. ఈ రిపుల్ టూల్ తీసుకోకుండా యూజ్ చేయాలంటే కంట్రోల్ బటన్ ప్రెస్ చేసినా మనకి ఎల్లో కలర్ వచ్చింది, మనం రిపుల్ అనేది చేసుకుంటాం. అలాగే మనం ఇక్కడ డిలీట్ చేయాలన్నా షిఫ్ట్ డిలీట్ అన్నా ఉంటే మనకి క్లిప్ అనేది డిలీట్ అవుద్ది, రిపుల్ అనేది రాదు. మనం రిపుల్ టూల్ గురించి చూసాం కదా. మనకి నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి రోలింగ్ ఎడిట్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి ఎన్. చూడండి ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే నేను మళ్ళీ ఫ్రెష్గా క్లిప్స్ తీసుకుంటున్నా. మనకి ప్రాజెక్ట్ ప్యానల్లోకి రావాలంటే షార్ట్ కట్ ఏంటి, Ctrl+I. చూడండి మనం సోర్స్ ప్యానల్లో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోకుండా మనకి షార్ట్ కట్ ఉందండి. మనకి షార్ట్ కట్ వచ్చి Shift+O. చూడండి ఇక్కడ ఉన్న క్లిప్ని మనం మార్కిన్ మార్కౌట్ చేసుకుందాం. చూడండి ఫస్ట్ నాకు ఇక్కడ మార్కిన్ అవ్వాలి, షార్ట్ కట్ I. నాకు ఇక్కడతో మార్కౌట్ అవ్వాలి, షార్ట్ కట్ O. చూడండి ఈ క్లిప్ వరకు టైం లైన్కి తెచ్చుకుంటున్నాను. అలాగే నాకు ఇంకా కొంచెం బిట్ కావాలి. చూడండి ఇక్కడికి మార్కిన్, ఇక్కడతో మార్కౌట్. ఈ క్లిప్ కూడా టైం లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఇలా నేను 2 క్లిప్స్ తీసుకున్నా కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రోలింగ్ ఎడిట్ టూల్ యూజ్ చేద్దాం. దీని షార్ట్ కట్ వచ్చి N. ఈ రోలింగ్ ఎడిట్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకి క్లిప్ కి మనం మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి ప్రివ్యూ కనబడుద్ది. మనం ఫస్ట్ ఒక మార్కిన్ మార్కౌట్ చేసి ఒక క్లిప్ తీసుకున్నాం, తర్వాత మనం మార్కిన్ మార్కౌట్ చేసి సెకండ్ క్లిప్ తీసుకున్నాం కదా.
ఈ రెండు మనం మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేయొచ్చు. ఇలా సెట్ చేసేటప్పుడు నాకు ఒకవేళ ఆడియో చేంజ్ అవ్వకూడదు, నాకు ఆడియో అలా కంటిన్యూగానే రన్ అవ్వాలి అంటే ఆడియో వరకు లాక్ చేసుకోండి. చూడండి నేను ఆడియో లాక్ చేస్తాను. ఇప్పుడు మనం రోలింగ్ ఎడిట్ టూల్ తీసుకుందాం, షార్ట్ కట్ ఎన్. అంటే మనం ఎన్ తీసుకోవడం మనకి చూసారు కదా ఈ సింబల్ వచ్చింది. ఈ సింబల్ మనకి రావాలంటే మనం ఒకవేళ మూవ్ టూల్ మీద ఉన్నా కూడా కంట్రోల్ పట్టుకుంటే మనకి ఈ సింబల్ వచ్చిందండి. మనం ఇలా షార్ట్ కట్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పుడు రోలింగ్ ఎడిట్ టూల్ తీసుకున్నా. చూడండి మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారంటే ప్రోగ్రామ్ మానిటర్ లో అటు సైడ్ క్లిప్ ఇటు సైడ్ క్లిప్ 2 క్లిప్స్ మనకి ప్రివ్యూ కనబడుతుంది. మీకు కరెక్ట్ గా సెట్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. ఆ క్లిప్ కి ఈ క్లిప్ కి మ్యాచ్ అయ్యేలాగా సెట్ చేసుకోండి. చూడండి మనకి హీరోయిన్ కనబడడం తర్వాత మనకి నాగశౌర్య ఫాలో అవుతున్నట్టు కావాలంటే ఇక్కడతో మనం లీవ్ చేయండి. ఇలా లీవ్ చేయడం చూడండి ఇప్పుడు నేను ప్లే చేసిన వాయిస్ చేంజ్ అవ్వలేదండి. మనకి ఎందుకు చేంజ్ అవ్వాలా, ఇక్కడ మనం లాక్ చేసుకున్నాం కాబట్టి మనకి వాయిస్ అలాగే ఉంది. మనం వీడియో వరకు మనం చేంజ్ చేసుకున్నాం సరే కదా. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి రేట్ స్ట్రెచ్ టూల్ అలాగే రేజర్ టూల్. ఈ రేట్ స్ట్రెచ్ టూల్ షార్ట్ కట్ వచ్చి ఆర్. ఈ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనం ఏమైనా వీడియో కానీ ఆడియో కానీ స్పీడ్గా ప్లే అవ్వాలన్నా లేదంటే స్లోగా ప్లే అవ్వాలన్నా ఈ టూల్ యూజ్ చేసి మనకి నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫస్ట్ ఒక వీడియో తీసుకుంటున్నా, మన ఆర్ ప్రెస్ చేయడం మనకి రేట్ స్ట్రెచ్ టూల్ వచ్చింది. చూడండి ఇక్కడ మనం టైం లైన్ డిక్రీజ్ చేసుకున్నాం అనుకోండి మనకి స్పీడ్గా ప్లే అవుద్ది. అదే మనం ఇంక్రీజ్ చేసుకున్నాం అంటే మనకి స్లోగా ప్లే అవుద్ది. నేను ఫస్ట్ స్పీడ్గా ప్లే అవ్వడం కోసం డిక్రీజ్ చేశాను. చూసారు కదా, అదే నాకు స్లోగా ప్లే అవ్వాలంటే నేను డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటా. చూడండి బాగా స్లో అయింది. మనకి నార్మల్గా అయితే ఈ వీడియో డ్యూరేషన్ వచ్చేటప్పటికి 3 minutes 38 seconds 21 frames. అదే మనం ఇంక్రీజ్ చేసినా డిక్రీజ్ చేసినా ఇక మనకి డ్యూరేషన్ అనేది చేంజ్ అవుద్దండి. చూడండి నేను వీడియో స్పీడ్ చేస్తున్నాను అనుకోండి నాకు డ్యూరేషన్ అనేది తగ్గిపోద్ది. చూడండి 2 minutesకి వచ్చింది అంటే మనకి వీడియో స్పీడ్ అవుతుంది కాబట్టి డ్యూరేషన్ కూడా తగ్గిపోద్ది. అలాగే నేను ఇంక్రీజ్ చేశానంటే నాకు వీడియో స్లోగా ప్లే అవుద్ది కాబట్టి డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. చూడండి ఒకవేళ మీరు ఇలా సెట్ చేసి తర్వాత కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి బ్యాక్కి రావడానికి అవకాశం లేకపోయినా మనం రైట్ క్లిక్ చేసి మనకి స్పీడ్ డ్యూరేషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి చూడండి మనకి స్పీడ్ ఇక్కడ 50.75% ఉంది కదా. మన వీడియో నార్మల్గా ప్లే అవ్వాలి అంటే ఇక్కడ మనం 100% ఇవ్వాలండి. మనకి ఈ పర్సంటేజ్ ఇక్కడ టమ్ లైన్ ఉంది కదా, ఈ టమ్ లైన్ మీద కూడా కనబడుద్ది. ఇక్కడ మనకి 50.75% అని ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ 100 పెట్టాను అనుకోండి నాకు నార్మల్ అయిపోద్ది. అదే నేను ఇప్పుడు ఒకవేళ వీడియో స్పీడ్గా ప్లే చేద్దామని నేను ఒక 200 ఇచ్చాను అనుకోండి నాకు డ్యూరేషన్ అనేది పడిపోద్ది. అదే నాకు వీడియో అన్నది స్లోగా ప్లే అవ్వాలి అంటే మనం 100 కన్నా తక్కువ ఇచ్చుకుంటాం. 50 ఇచ్చానంటే నాకు డ్యూరేషన్ వచ్చేటప్పటికి 7 minutesకి వెళ్ళిపోయింది. నాకు నార్మల్గా కావాలంటే 100 ఇచ్చేస్తాను. మనం అలాగే ఇక్కడ డ్యూరేషన్లో చేంజ్ చేసుకోవాలన్నా చేంజ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను సపోజ్ 5 minutes 38 seconds ఇచ్చాను అనుకోండి నాకు స్పీడ్ అనేది ఇక్కడ చేంజ్ అవుద్ది. చూడండి నార్మల్గా పెడుతున్నా 100 పెట్టేసి ఓకే అంటున్నా మనకి నార్మల్ అయిపోద్ది. చూడండి అలాగే మళ్ళీ రైట్ క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ డ్యూరేషన్లో ఇక్కడ మనకి రివర్స్ స్పీడ్ అని ఉంది కదా, మనకి వీడియో సాంగ్ మొత్తం రివర్స్ అయిపోద్దండి. మనకి ఫ్రేమ్స్ రివర్స్ అయిపోతే వాళ్ళు వాక్ చేసింది మూమెంట్స్ ఇవన్నీ మనకి రివర్స్ అవుతాయి. చూడండి ఇక్కడ రివర్స్ స్పీడ్ దగ్గర పెట్టి ఓకే అంటున్నా. ఇప్పుడు నేను స్పేస్ బార్ ప్రెస్ చేశానంటే మనకి రెండరింగ్ అవుద్దండి. రెండరింగ్ అవడం మనకి ఫ్రేమ్స్ మూమెంట్స్ ఇవన్నీ మనకి రివర్స్ అయిపోతాయి. చూడండి చూసారు కదా మనకి మొత్తం రివర్స్ అయిపోద్ది. ఇది మళ్ళీ నాకు నార్మల్గా వచ్చేవాళ్ళంటే మళ్ళీ రైట్ క్లిక్ చేస్తాం, స్పీడ్ డ్యూరేషన్ దగ్గర మార్క్ తీసి ఓకే అనండి. ఇది మళ్ళీ మనకి నార్మల్ అయిపోద్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఓన్లీ వీడియో వరకే స్పీడ్ అవ్వాలి, ఆడియో స్పీడ్ అవ్వకూడదు అంటే మనం ఆడియోకి లాక్ చేసుకుంటామండి. మనకి ఆడియో లాక్ అయిపోయింది. ఇప్పుడు మనం వీడియో వరకు స్పీడ్ చేసుకోవాలన్నా స్లో చేసుకోవాలన్నా స్లో చేసుకోవచ్చు. చూడండి ఈ వీడియో స్లో చేస్తున్నా, ఇంకా స్లో చేద్దాం. చూసారు కదా
ఇప్పుడు అలాగే స్పీడ్ చేద్దాం. సేమ్ అలాగే మనకి వీడియో చేంజ్ అవ్వకూడదు, ఆడియో అన్నది స్పీడ్ అవ్వాలి లేదంటే స్లో అవ్వాలి అంటే మనం వీడియోకి లాక్ చేసుకొని ఆడియో అన్నది చేంజ్ చేసుకుంటాం. చూసారు కదా, అలాగే స్లో కావాలంటే స్లో కూడా. చూసారు కదా, ఇలా మనకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. చూడండి నార్మల్గా పెట్టా, లాగ్ కూడా తీసేద్దాం. చూడండి ఇప్పుడు నేను క్లిప్ మొత్తం చూపించా, అదే మనం క్లిప్ మధ్యలో చేయాలన్నా చేయొచ్చు. అంటే ఫస్ట్ మనం క్లిప్ కట్ చేసుకుందాం. మనకి షార్ట్ కట్ వచ్చి Ctrl+K. నాకు ఇక్కడికి కూడా కట్ అవ్వాలి, Ctrl+K. చూడండి నాకు ఈ మధ్యలో ఈ బిట్ ఉంది కదా, ఈ బిట్ వరకు నాకు స్పీడ్ అవ్వాలి అంటే మనకి షార్ట్ కట్ R అంటే మనకి రేట్ స్ట్రెచ్ టూల్ వచ్చింది. ఈ బిట్ వరకు మనం స్పీడ్ చేసుకోవాలంటే స్పీడ్ చేసుకుంటాం. ఇంకేం మనకి రిపుల్ వద్దంటే క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి రిపుల్ డిలేట్ అంటాం, ఇలా సెట్ అయిపోద్ది. ఈ క్లిప్ వరకు మనకి స్పీడ్గా ప్లే అవుద్ది. కొంచెం ఫ్రంట్కి పెడుతున్నా. చూసారు కదా, చూడండి నార్మల్గా పెట్టేస్తున్నా. చూసారు కదా, మనకి రేట్ స్ట్రెచ్ టూల్ అనేది మనకి వీడియో ఆడియో స్పీడ్గా కావాలన్నా స్లోగా కావాలన్నా మనకి సెట్ చేసుకోవడానికి ఈ రేట్ స్ట్రెచ్ టూల్ యూజ్ అవుద్ది. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి రేజర్ టూల్. ఈ రేజర్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఏమైనా వీడియో క్లిప్స్ కానీ ఆడియో క్లిప్స్ కానీ కట్ చేసుకోవడానికి ఈ రేజర్ టూల్ మనం యూజ్ చేస్తాం. చూడండి ఈ టూల్ యూజ్ చేయకుండా కూడా మనకి షార్ట్ కట్ ఉంది. చూడండి సపోజ్ నాకు ఇక్కడ కట్ అవ్వాలనుకోండి, Ctrl+K అన్నానంటే నాకు ఇక్కడికి కట్ అయిపోతుంది. చూడండి ఇక్కడికి కావాలంటే Ctrl+K అంట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే నేను ప్లే హెడ్ మూవ్ చేసి Ctrl+K అంటున్నా. చూడండి బ్యాక్ వస్తున్నా. అదే మనకి రేజర్ టూల్ అనుకోండి, దీని షార్ట్ కట్ వచ్చి సి క్లిక్ చేయడం మనకి రేజర్ టూల్ వచ్చింది. మనకి ఎక్కడికి కావాలంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. చూడండి ఈ ప్లే హెడ్ ఏం మూవ్ చేయట్లా, మనకి నచ్చిన చోటల్లా కట్ చేసుకుంటున్నాం. ఈ రేజర్ టూల్ గురించి మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడం కోసం నాకు ఇంకో వీడియో క్లిప్ కూడా కావాలి. చూడండి ఇది నార్మల్గా పెట్టి నాకు ఇంకో వీడియో సాంగ్ కూడా ఉంది, దీన్ని కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ నేను రేజర్ టూల్తో క్లిక్ చేస్తే ఇక్కడ నాకు 2 వీడియోస్ ఉన్నాయి, 2 ఆడియోస్ ఉన్నాయి, నాకు 4 కట్ అయిపోవాలి. చూడండి క్లిక్ చేశాను కానీ నాకు ఏం కట్ అయింది, సోలో వీడియో ఆడియో దీని వరకే కట్ అయింది. అదే నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఈ ఆడియో ఈ వీడియో వరకే కట్ అవుతుంది. చూడండి దీనికి కూడా షార్ట్ కట్స్ ఉన్నాయి. ఈ రేజర్ టూల్ ప్రెజెంట్ ఎలా రన్ అవుతుంది, మనకి వీడియోకి ఆడియోకి కనెక్షన్ ఉన్న క్లిప్స్ వరకే కట్ అవుతున్నాయి. ఈ వీడియోకి సాంగ్ కి కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ రెండింటి వరకే కట్ అవుతుంది. అలాగే సోలో వీడియోకి సోలో ఆడియో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ రెండు కట్ అవుతుంది. అలా కాదు, ఇక్కడ ఉన్న క్లిప్స్ మొత్తం నాకు కట్ అయిపోవాలి అంటే మనం షిఫ్ట్ ప్రెస్ చేసి పట్టుకుంటే మనం మొత్తం కట్ చేసుకోవచ్చు అండి. మనకి ఎక్కడ దాకా కావాలంటే అక్కడ వరకు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ని వీడియోస్ ఎన్నో ఆడియోస్ ఉన్నా అన్ని కట్ అయిపోతాయి. అలా కాకుండా నాకు ఓన్లీ వీడియో ఒకటే కట్ అవ్వాలి లేదంటే నాకు ఆడియో ఒకటే కట్ అవ్వాలి అంటే ఆల్ట్ ప్రెస్ చేసాం అనుకోండి, మనకి దేనికి అది సపరేట్ కట్ అవుతుంది. చూడండి వీడియో ఒకటే కట్ అయింది, దానికి ఈ లింక్ ఉన్న ఆడియో కట్ అవ్వట్లా. చూడండి ఇంకోసారి క్లియర్గా చెప్తున్నాను, ఈ రేజర్ టూల్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే మనకి వీడియోకి ఆడియోకి కనెక్ట్ అయిన వాటి వరకే కట్ అవుద్ది. అది ఎప్పుడు మనం నార్మల్గా ఇలా క్లిక్ చేస్తే సోలో వీడియోకి ఆడియో కనెక్ట్ అయి ఉంది కాబట్టి దీని వరకే కట్ అయింది. అదే నేను మధ్యలో క్లిక్ చేస్తే ఐ లవ్ యూ మమ్మీ సాంగ్ కి ఆడియో కనెక్ట్ అయి ఉంది కాబట్టి ఈ క్లిప్స్ వరకే కట్ అయింది, పైది కిందది కట్ అవ్వాల. అలా కాదు నాకు మొత్తం కట్ అయిపోవాలి అంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేశారంటే మనకి ఎన్ని వీడియోస్ ఎన్ని ఆడియో లింక్ అయి ఉన్నా లింక్ అయ్యి లేకపోయినా మనకి కట్ అయిపోతాయి. అలా కాదు నాకు ఓన్లీ వీడియోనే కట్ అవ్వాలి ఆడియోనే కట్ అవ్వాలి అంటే ఆల్ట్ ప్రెస్ చేస్తాం, మనకి వీడియో కావాలంటే వీడియో లేదంటే ఆడియో కావాలంటే ఆడియో మనకి నచ్చినట్టుగా కట్ చేసుకుంటాం. అలాగే మనం Ctrl+K కూడా యూజ్ చేస్తున్నాం కదా, ఇది కూడా మనం కట్ చేసుకోవచ్చండి. ఇలా సెలెక్ట్ చేసుకొని దీంట్లో ఏంటంటే మనం కన్ఫర్మ్ గా ప్లే హెడ్ అనేది మూవ్ చేసుకుంటాం. మనకి ఎక్కడికి కావాలో అక్కడికి సెట్ చేసుకొని Ctrl+K అన్నా కూడా మనకి కట్ అయిపోతాయి. చూడండి ఈ రేజర్ టూల్ లోనే ఇంకా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. రేజర్ టూల్ షార్ట్ కట్ ఏంటి సి. చూడండి ఇలా క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కట్ అయినట్టు వస్తుంది కదా. అలా కాకుండా మనకి షో టఫ్ ఎడిట్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఈ ఆప్షన్ యూజ్ చేసామంటే మనం కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకేలా మళ్ళీ మనం రీజాయిన్ చేయాలంటే చేయొచ్చు. ఈ ఆప్షన్ గురించి చూద్దాం. చూడండి ఇక్కడ మనకి సెట్టింగ్స్ లో షో టఫ్ ఎడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ మార్క్ పెట్టుకోండి. చూడండి ఇప్పుడు నేను కట్ చేశాను అనుకోండి, రేజర్ టూల్తో కట్ చేసినా మనకి ఇక్కడ మార్క్ కింద వస్తుంది. చూడండి మనకి వీడియో క్లిప్స్ వరకు ఇంక్రీజ్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటి, Ctrl+ అన్నా ఉంటే వీడియో క్లిప్స్ వరకు ఇంక్రీజ్ అవుతాయి, Alt+ అన్నా ఉంటే ఆడియో క్లిప్స్ వరకు ఇంక్రీజ్ అవుతాయి.
ఇలా కాకుండా నాకు వీడియో క్లిప్స్ ఆడియో క్లిప్స్ రెండు ఇంక్రీజ్ అవ్వాలంటే షిఫ్ట్ ప్లస్ అంటే మనకి రెండు ఇంక్రీజ్ అవుతాయి. చూడండి మనం తీసుకున్న పాయింట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. సపోజ్ నాకు ఇక్కడ అనవసరంగా కట్ చేశాను, ఇక్కడ కట్ చేయాల్సిన పని లేదు, ఇది నాకు మళ్ళీ రీజాయిన్ అయిపోవాలి అంటే ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మూవ్ టూల్ తీసుకోండి. మూవ్ టూల్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేయడం మనకి సెలెక్ట్ అవుద్ది. రైట్ క్లిక్ చేసి ఇక్కడ మనకి జాయిన్ టఫ్ ఎడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి, మనకి నార్మల్ అయిపోద్ది. అలాగే ఇది కూడా నాకు నార్మల్ అయిపోవాలంటే ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి జాయిన్ టఫ్ ఎడిట్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. ఈ రోజు క్లాస్ వచ్చేటప్పటికి స్లిప్ టూల్ అలాగే స్లైడ్ టూల్ గురించి చూద్దాం. మనకి స్లిప్ టూల్ షార్ట్ కట్ వచ్చి వై. ఈ స్లిప్ టూల్ అనేది ఎలా యూజ్ అవుద్దాం మీకు అర్థం అవడం కోసం ఫస్ట్ ఒక వీడియో మీద అప్లై చేస్తా, తర్వాత మనం కొన్ని క్లిప్స్ మీద అప్లై చేద్దాం. చూడండి మనకి వీడియో ఇంపోర్ట్ అవ్వాలంటే షార్ట్ కట్ కంట్రోల్ ఐ. ఇది మనకి సోర్స్ ప్యానల్లోకి వెళ్ళాలంటే షార్ట్ కట్ షిఫ్ట్ ఓ. చూడండి దీన్ని నేను మార్కిన్ మార్కౌట్ చేసుకుంటున్నా. నాకు ఇక్కడికి మార్కిన్ అవ్వాలి, షార్ట్ కట్ ఐ. నాకు ఇక్కడతో మార్కౌట్ అవ్వాలి, షార్ట్ కట్ ఓ. దీన్ని మనం టైమ్ లైన్ మీదకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. మనకి స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కేక్ తీసుకెళ్తున్నట్టుగా ఉంది. అలాగే మనకి ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి మిర్రర్లో వీళ్ళిద్దరు కనబడుతున్నారు. చూడండి మనం ఈ వీడియో సాంగ్ మొత్తంలో చిన్న బిట్ వరకు మార్కిన్ మార్కౌట్ చేసుకున్నాం. ఒకేలా మనం వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నాకు ఇందులో కొంచెం బిట్ ఫ్రంట్కి కూడా కావాలి అనుకుంటే ఈ స్లిప్ టూల్ యూజ్ చేసి మనం ఫ్రంట్కి కూడా వెళ్ళొచ్చు అండి. ఫ్రంట్కి వెళ్ళొచ్చు, ఒకవేళ మనం బ్యాక్కి వెళ్ళాలంటే బ్యాక్ కూడా వెళ్ళొచ్చు. చూడండి ఫస్ట్ నేను స్లిప్ టూల్ తీసుకుంటున్నా. మనకి షార్ట్ కట్ ఏంటి వై. చూడండి మనకి ప్రోగ్రామ్ మానిటర్లో 2 ఫ్రేమ్స్ కింద కనబడుతున్నాయి కదా. మనకి ఫస్ట్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి స్టార్టింగ్ పాయింట్, మనకి సెకండ్ ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఎండింగ్ పాయింట్. చూడండి మనకి స్టార్టింగ్ పాయింట్ ఏది కావాలో అది మనం సెట్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఫస్ట్ ఫ్రేమ్లో ఏం కనబడుతుంది, కేక్ మనకి మొహానికి రాసినట్టుగా ఉంది కదా. ఇక్కడ నుంచి నాకు సాంగ్ కావాలి అంటే ఇక్కడ నేను లీవ్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ నుంచి సాంగ్ అనేది ప్లే అవుద్ది. నాకు స్టార్టింగ్ పాయింట్ అనేది ఆటోమేటిక్గా ఇది వచ్చింది. చూసారు కదా. అలా కాదు, నేను ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి నాకు కావాలి అంటే ఒకసారి క్లిక్ చేసి మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసాం అనుకోండి, మనకి ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర టైం తగ్గిపోతుంది. చూడండి అక్కడ 0కి వచ్చిందంటే మనం స్టార్టింగ్కి వచ్చినట్టు. చూసారా మనం స్టార్టింగ్ ఫ్రేమ్కి వచ్చాం. ప్లే చేసి వదిలినా నాకు సాంగ్ అనేది స్టార్టింగ్ నుంచి వచ్చింది. చూడండి ఇప్పుడు నేను ఈ క్లిప్ అంతా నాకు ఎంత డ్యూరేషన్లో ఉంది, 1 minute 9 seconds లోపు ఉంది. మనం ఒకవేళ ఫ్రంట్కి వెళ్ళినా బ్యాక్కి వెళ్ళినా మనకి మొత్తం ఈ టైంలోనే సెట్ అవుతుందండి. మనకి వీడియో సాంగ్ మొత్తం వచ్చేవాళ్ళంటే మొత్తం రాదు. నేను స్టార్టింగ్కి వెళ్ళాను అనుకోండి బ్యాక్ నుంచి తగ్గుద్ది, అదే నేను బ్యాక్కి వెళ్ళాను అనుకోండి నాకు ఫ్రంట్ నుంచి తగ్గుద్ది. మనకి ఎంత డ్యూరేషన్ ఉందో అంత డ్యూరేషన్లోనే వచ్చుద్ది. చూడండి సపోజ్ నేను ఈ సాంగ్ ఎండింగ్కి వెళ్తున్నాను అనుకోండి, చూడండి సాంగ్ ఎండింగ్కి వెళ్ళిపోయా, నాకు ఎండింగ్ వచ్చేటప్పటికి సాంగ్ అనేది అయిపోద్ది. చూసారు కదా. నాకు స్టార్టింగ్ వచ్చేటప్పటికి మనకి డ్యూరేషన్ ఉంది కదా, ఆ డ్యూరేషన్ బేస్ చేసుకొని ఫ్రంట్ మనం ఎంత ఉంటామో అంతవరకు ఈ సాంగ్ అనేది వచ్చుద్ది. చూసారు కదా. మీకు అర్థం అవడం కోసం ఒక క్లిప్ మీద అప్లై చేసా. ఇప్పుడు నేను ఒక 4 clips తీసుకొని 4 clips మీద అప్లై చేద్దాం. చూడండి డిలీట్ చేసుకోండి. ఆ 4 clips కావాలి. 1 2 3 4. చూడండి ఇది కూడా మార్కిన్ మార్కౌట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడతో మార్కింగ్ ఐ. నాకు ఇక్కడతో మార్కౌట్ అవ్వాలి ఓ. దీన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి టైం లైన్ మీద. అలాగే సెకండ్ది ఈ సాంగ్, ఇది కూడా మార్కిన్ మార్కౌట్ చేసుకోండి ఐ ఓ. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోండి. అలాగే ఈ సాంగ్ కూడా ఐ ఓ. చూడండి అలాగే ఈ సాంగ్ కూడా ఐ చూడండి 4 clips తీసుకున్నా. చూడండి ఇక్కడ మనం స్టార్టింగ్ పాయింట్లో ఎండింగ్ పాయింట్లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
నాకు స్టార్టింగ్ పాయింట్ వచ్చేటప్పటికి కేక్ మొహం మీద రాస్తున్నట్టుగా, ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి మిర్రర్లో చూసుకుంటున్నట్టు. అలాగే ఈ సాంగ్కి మనకి స్టార్టింగ్ ఇక్కడ, ఎండింగ్ ఇక్కడ. ఇలాగ మనం ఏ క్లిప్కి ఆ క్లిప్ సపరేట్గా చేసుకోవచ్చండి. చూడండి, సపోజ్ నేను ఈ క్లిప్కి చేయాలనుకోండి, మనకి స్లిప్ టూల్ షార్ట్ కట్ ఏంటి, వై తీసుకొని చూడండి. ఒకవేళ నేను ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి వచ్చే వాళ్ళన్నా రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటా. చూడండి, నాకు 0 వచ్చేంత వరకు డ్రాగ్ చేసుకోవాలి, డ్రాగ్ చేసుకున్నా. చూడండి, ఈ సాంగ్ స్టార్టింగ్కి వస్తా. చూసారు కదా. అలాగే మనకి ఎండ్ క్లిప్ కూడా చేంజ్ అయిపోద్ది. ఎండ్ క్లిప్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి డ్యూరేషన్ ఎంత ఉందో దానికి సెట్ అయ్యేలాగా ఫ్రంట్కి మూవ్ అవుద్ది. చూసారు కదా. అలాగే మనకి ఇక్కడ ఇంకో క్లిప్ ఉంది కదా, దీనికి కూడా అప్లై చేద్దాం. చూడండి, స్టార్టింగ్ పాయింట్ ఏముందో చూద్దాం. మనకి నడుస్తున్నట్టు ఉంది. మనకి ఎండింగ్ పాయింట్ వచ్చేటప్పటికి ఫైర్ ఉంది. ఇది కూడా మనం చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, స్టార్టింగ్కి వస్తే ఇది వచ్చేటప్పుడు స్టార్టింగ్ వద్దు, ఎండింగ్ కావాలి అంటే లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకోండి. మనం రైట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే స్టార్టింగ్కి వెళ్తాం, లెఫ్ట్ సైడ్ డ్రాగ్ చేసుకుంటే ఎండింగ్కి వెళ్తాం. చూడండి, ఎండింగ్కి వచ్చేస్తున్నా, ఎండింగ్. చూసారు కదా. మనకి ఈ సాంగ్ ఎండింగ్లో మనకి ఇలాగా మనకి గ్రాఫిక్స్ వచ్చినట్టు ఉంది. కాదు, కొంచెం ఫ్రంట్కి వద్దాం అనుకుంటే మళ్ళీ క్లిక్ చేసుకుంటాం, ఫ్రంట్కి వస్తాం. చూడండి, కొంచెం ఫ్రంట్కి వచ్చాం. చూసారు కదా. ఈ స్లిప్ టూల్ యూజ్ చేసి మనకి ఏమైనా మధ్యలో ఎడిటింగ్ చేయాల్సి వస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళి మార్కిన్ మార్కౌట్ చేసుకోకుండా ఉన్న క్లిప్లోనే మనం ఎడిట్ చేసుకోవడానికి ఈ టూల్ అయితే మనకి బాగా యూజ్ అవుద్ది. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి స్లైడ్ టూల్. మనకి స్లైడ్ టూల్ షార్ట్ కట్ వచ్చి యూ. ఈ స్లైడ్ టూల్ మనకి ఎలా యూజ్ అవుద్ది అంటే, చూడండి, నాకు మధ్యలో ఏం సాంగ్ ఉంది, ఐ లవ్ యూ మమ్మీ సాంగ్ ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంది. నాకు ఈ రంగమ్మ మంగమ్మ ఈ సాంగ్ స్టార్టింగ్ నుంచి ఉంది. నాకు ఇంత స్టార్టింగ్ నుంచి అక్కర్లేదు, ఇది ఐ లవ్ యూ మమ్మీ అన్నది ఇంకా కొంచెం ఫ్రంట్కి జరగాలి, రంగమ్మ మంగమ్మ సాంగ్ సగం నుంచి ప్లే అయితే చాలు అంటే ఇక్కడ మనకి స్లైడ్ టూల్ ఉంది కదా, దీని షార్ట్ కట్ వచ్చి యూ. చూడండి, యూ తీసుకొని ఇలా మనం డ్రాగ్ చేసుకోవచ్చు. చూడండి, నేను డ్రాగ్ చేస్తుంటే నేను ఏ సాంగ్ డ్రాగ్ చేస్తున్నా, ఐ లవ్ యూ మమ్మీ అన్న సాంగ్ రైట్ సైడ్ డ్రాగ్ చేస్తున్నా. నాకు రైట్ సైడ్ ఏం సాంగ్ ఉంది, రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంది, అది రైట్ సైడ్ కనబడుతుంది. చూడండి, మనకి ప్రాజెక్ట్ ప్యానల్ లో కనబడుతుంది. నాకు రైట్ సైడ్ ఉన్న క్లిప్ వచ్చేటప్పటికి రంగమ్మ మంగమ్మ, లెఫ్ట్ సైడ్ క్లిప్ వచ్చేటప్పటికి ద గ్రేట్ చైనా వాల్ క్లిప్ ఉంది. చూడండి, నేను ఇలా మూవ్ చేశాను అనుకోండి, నాకు చైనా వాల్ క్లిప్ డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. అలాగే రంగమ్మ మంగమ్మ సాంగ్ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. చూడండి, ఈ రంగమ్మ మంగమ్మ సాంగ్ నాకు ఎంత అవసరం లేదు, నాకు లాస్ట్ లో కొంచెం ఉంటే చాలు అనుకుంటే ఇలా లీవ్ చేసేయండి. చూడండి, ఇక్కడికి పెట్టి ప్లే చేశానంటే నాకు రంగమ్మ మంగమ్మ సాంగ్ స్టార్టింగ్ నుంచి రాదు. చూడండి, అలాగే నాకు గ్రేట్ చైనా వాల్ అనేది టైం డ్యూరేషన్ కూడా ఇంక్రీజ్ అవుద్ది. చూసారు కదా. మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే మళ్ళీ ఒకసారి కంట్రోల్ జెడ్ అంటున్నా. చూసారు కదా, బ్యాక్ వస్తాం. ఇది నాకు ఇంకా బ్యాక్ కొన్నాను. ఈ సాంగ్ వచ్చేటప్పటికి ఫ్రంట్. స్లైడ్ టూల్లో ఏంటంటే మనం తీసుకున్న క్లిప్ చేంజ్ అవుతుందండి. ఇటు సైడ్ క్లిప్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఈ స్లైడ్ టూల్తో మనం చేంజ్ చేసుకుంటాం. చూడండి, సపోజ్ నాకు ఈ రంగమ్మ మంగమ్మ సాంగ్ మీదకి వెళ్తున్నా, నాకు ఈ సాంగ్ అనేది చూడండి ఇక్కడ నుంచి ప్లే అవ్వాలనుకోండి, ఐ లవ్ యూ మమ్మీ సాంగ్ నాకు అంత అవసరం లేదు, ఇక్కడ నుంచి ప్లే అవ్వాలంటే ఇటు డ్రాగ్ చేసుకుంటా. నాకు అటు సైడ్ ఉన్న క్లిప్ డ్యూరేషన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుద్ది. చూడండి, ఈ క్లిప్ డ్యూరేషన్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయింది. అలాగే నాకు ఇక్కడ ఉన్న క్లిప్ డ్యూరేషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ అంటే బ్యాక్కి వెళ్తాను కదా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఐ లవ్ యూ మమ్మీ సాంగ్ డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుద్ది, ఇక్కడ సోలో తమిళ్ సాంగ్ అనేది డిక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం చేంజ్ చేసింది మీకు అర్థం అవుద్ది. చూడండి, కంట్రోల్ జెడ్ అంటున్నా. చూసారు కదా, చిన్న క్లిప్ని మనం ఇటు మూవ్ చేయడం వల్ల ఇక్కడ డ్యూరేషన్ పెరిగింది, ఐ లవ్ యూ మమ్మీ సాంగ్ డ్యూరేషన్ అనేది డిక్రీజ్ అయింది. ఈ క్లాస్ మీకు ఒకేలా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటే మీరు సిస్టమ్ ముందు కూర్చొని ప్రాక్టీస్ చేస్తూ నేను చెప్పిన క్లాస్ చూసారంటే ఈజీగా ఉంటుందండి. ఈరోజు టూల్స్ వచ్చేటప్పటికి పెన్ టూల్, అలాగే హ్యాండ్ టూల్, అలాగే జూమ్ టూల్, ఈ 3 టూల్స్ గురించి చూద్దాం. మనకి పెన్ టూల్ షార్ట్ కట్ ఏంటి, పి. చూడండి, ఫస్ట్ నాకు టైమ్ లైన్లో కొన్ని వీడియోస్ కావాలి, డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నాను. చూడండి, నాకు వీడియోస్ వచ్చినాయి కదా, నాకు టైమ్ లైన్ జూమ్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటి, కీబోర్డ్లో ప్లస్ సింబల్. ప్లస్ అంటే జూమ్ అవుద్ది, మైనస్ అంటే జూమ్ అవుట్ అవుద్ది. చూడండి, ప్లస్ చేసుకున్నా. అలాగే నాకు వీడియో ట్రాక్, ఆడియో ట్రాక్ ఎట్ ఏ టైం 2 జూమ్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏంటి, షిఫ్ట్ ప్లస్.
చూడండి, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి వీడియో ట్రాక్లో ఒక లైన్ కనబడుతుంది, అలాగే ఆడియో ట్రాక్లో కూడా ఒక లైన్ కనబడుతుంది. ఈ లైన్స్ ఏంటంటే మనం కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవడానికి ఈ లైన్స్ అనేవి యూజ్ అవుతాయండి. మీరు ఒకేలా ఏమైనా చేంజెస్ చేసి ఈ కీ ఫ్రేమ్ లైన్ కనబడకపోతే మనకి ఇక్కడ టైమ్ లైన్ డిస్ప్లే సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇక్కడ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి షో వీడియో కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇది మార్క్ పెట్టి ఉండాలి. ఒకవేళ మార్క్ పెట్టలేకపోతే చూసారు కదా, ఈ లైన్ అనేది మనకి హైడ్ అయిపోయింది. అలాగే మనకు ఆడియో కూడా షో ఆడియో కీ ఫ్రేమ్స్ అని ఉంటుంది. ఇది రిమూవ్ చేసామంటే ఈ లైన్ అనేది రిమూవ్ అయిపోద్ది. చూడండి, నార్మల్గా పెట్టేస్తున్నా షో వీడియో కీ ఫ్రేమ్స్, అలాగే షో ఆడియో కీ ఫ్రేమ్స్. పెన్ టూల్ షార్ట్ కట్ ఏంటి? పి. మనం పి అనగానే పెన్ టూల్ వచ్చేది కదా, మనకి నార్మల్గా ఉంటే మనకి పెన్ టూల్కి సింబల్ రాదండి. అదే నేను ఈ కీ ఫ్రేమ్ లైన్ మీదకి వెళ్ళడం ప్లస్ సింబల్ వచ్చింది. ప్లస్ సింబల్ దేనికంటే మనం కీ ఫ్రేమ్స్ అనేవి యాడ్ చేసుకోవడానికి. చూడండి, ఇక్కడ క్లిక్ చేశానంటే నాకు కీ ఫ్రేమ్ అన్నది ఆటోమేటిక్గా యాడ్ అవుద్ది. అలాగే మనకు ఆడియో ట్రాక్ కూడా సేమ్ అలాగే మనకి వీడియో ట్రాక్ పైన ఉంది కదా, మనకు ఆడియో ట్రాక్ యాడ్ చేసుకోవాలంటే మిడిల్లో యాడ్ చేసుకుంటాం. చూడండి, నాకు వీడియో ట్రాక్లోకి వచ్చేటప్పటికి ఒక 3 కావాలి. ఇక్కడ నేను 3 తీసుకున్నా. చూడండి, ఈ వీడియో ట్రాక్లో ఈ కీ ఫ్రేమ్ లైన్ మనం ఎందుకు యూస్ చేస్తాం అంటే మనం ఒపాసిటీ తగ్గించుకోవడానికి యూస్ చేస్తాం. అదే మనం ఆడియో ట్రాక్లో కీ ఫ్రేమ్స్ అనేవి ఎందుకు యూస్ చేస్తాం అంటే మనం వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వడానికి, అలాగే వాల్యూమ్ డిక్రీజ్ అవ్వడానికి ఈ కీ ఫ్రేమ్స్ అనేవి యూస్ చేస్తాం. చూడండి, ఇక్కడ నేను 3 కీ ఫ్రేమ్స్ తీసుకున్నా కదా, మనం ఇక్కడ ఏ కీ ఫ్రేమ్ మీదకి వెళ్ళినా ఇక్కడ మనకి ఒపాసిటీ చూపించదండి. చూసారు కదా, మనకి ఒపాసిటీ వచ్చేటప్పటికి 100 ఉంది. అలాగే ఈ కీ ఫ్రేమ్ మీద కూడా 100 ఉంటుంది. నేను ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఆ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేయడం సెలెక్ట్ అవుద్ది, మనం ఇలా చేంజ్ చేసుకుంటాం. ఇప్పుడు నాకు ఒపాసిటీ ఎంత ఉంది? 15% ఉంది, 38%. ఇలాగ మనకి నచ్చినట్టుగా చేంజ్ చేసుకోవచ్చండి. చూడండి, నేను 0లో పెట్టాను. అలాగే నాకు ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ అవ్వాలి, క్లిక్ చేస్తే ఆటోమేటిక్ యాడ్ అవుద్ది. ఇది వచ్చేటప్పటికి 100లోకి కావాలి. అలాగే మళ్ళీ నాకు కొంచెం ఒపాసిటీ తగ్గాలి, తగ్గించుకున్నా. మళ్ళీ నాకు నార్మల్గా కావాలన్నా మళ్ళీ ఇక్కడ క్లిక్ చేస్తా, యాడ్ చేసుకుంటా. చూసారు కదా, ఒకవేళ మనం ప్లే హెడ్ పెట్టి ప్లే చేసినా ఫస్ట్ మనకి 100 ఉంది కదా, 100తో ప్లే అవుద్ది. ఈ కీ ఫ్రేమ్ వచ్చేటప్పటికి 100 దగ్గర నుంచి డిక్రీజ్ అవుతూ 0కి వచ్చుద్ది. 0 నుంచి మళ్ళీ 100కి వెళ్ళుద్ది. అలాగే మనం ఇక్కడ 46 ఇచ్చాం కదా, ఆ 46కి వచ్చుద్ది, మళ్ళీ నార్మల్గా 100 అవుద్ది. చూడండి, ప్లే చేస్తున్నా. చూసారు కదా, 0లోకి వెళ్ళి ఆటోమేటిక్గా 100లోకి వెళ్ళింది. అలా కాదు, నాకు కాసేపు 0లోనే ప్లే అవ్వాలి అంటే మోడిఫై చేసుకోవచ్చు. క్లిక్ చేయడం సెలెక్ట్ అవుద్ది, మనకి నచ్చినట్టుగా మోడిఫై చేసుకుంటాం. చూడండి, ఇప్పుడు మనం ప్లే చేస్తే 100లోంచి 0లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మళ్ళీ 100కి వచ్చేదాకా బ్లాక్ స్క్రీనే ప్లే అవుద్ది. చూసారు కదా, ఇలాగ మనం నచ్చినట్టుగా యాడ్ చేసుకోవచ్చు. అలాగే నాకు ఒకవేళ రిమూవ్ చేయాలంటే క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుద్ది, కీబోర్డ్లో డిలీట్ బటన్ ప్రెస్ చేసామంటే డిలీట్ అయిపోద్ది. చూడండి, ఇవన్నీ డిలీట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ మనం నార్మల్గా వచ్చాం. చూడండి, అలాగే చూడండి ఇలా మళ్ళీ కీ ఫ్రేమ్స్ తీసుకున్నా. ఇక్కడ ఒక కీ ఫ్రేమ్. ఇప్పుడు నాకు మధ్యలో ఉన్న 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి, షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి క్లిక్ చేసామంటే మనకి 2 కీ ఫ్రేమ్స్ సెలెక్ట్ అవుతాయి. కిందకి డ్రాగ్ చేసుకోండి. మనం ఇలాగ కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకొని మనకు కావాల్సిన కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, సపోజ్ నాకు ఫస్ట్ది థర్డ్దే సెలెక్ట్ అవ్వాలనుకోండి, ఫస్ట్ కీ ఫ్రేమ్ మీద క్లిక్ చేస్తా, నాకు ఫస్ట్ సెలెక్ట్ అయింది. నెక్స్ట్ నాకు థర్డ్ సెలెక్ట్ అవ్వాలి కాబట్టి షిఫ్ట్ పట్టుకొని థర్డ్ దాని మీద క్లిక్ చేస్తా, మనకి ఫస్ట్ది థర్డ్ది సెలెక్ట్ అయింది. ఈ రెండింటి వరకు మూవ్ చేసుకుంటా. వీడియో మీద చూసారు కదా, ఇప్పుడు మన ఆడియో మీద చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకుంటున్నా. నాకు వాల్యూమ్ ఇక్కడికి వచ్చేటప్పటికి తగ్గిపోవాలి. అలాగే నాకు ఇక్కడ దాకా వాల్యూమ్ రాకూడదు. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ నాకు నార్మల్గా వాల్యూమ్ రావాలి. చూసారు కదా, 100 దగ్గర నుంచి డిక్రీజ్ అవ్వకుంటూ 0లోకి వచ్చింది. అలాగే ఇక్కడ 0 ఉంది కాబట్టి ఇక్కడ దాకా అసలు మనకు వాల్యూమ్ రాదు. ఇక్కడ నుంచి మళ్ళీ వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది.
అలాగే నాకు ఒకవేళ వాల్యూమ్ ఎక్కువ రావాలంటే పైకి డ్రాగ్ చేసుకుంటా. నాకు వాల్యూమ్ ఇంక్రీజ్ అవుద్ది, మళ్ళీ స్టెప్ బై స్టెప్ వాల్యూమ్ తగ్గుద్ది, మళ్ళీ నాకు నార్మల్ అయిపోద్ది. చూడండి ఇక్కడ మనం జీరోలో పెట్టాల, మనం జీరోలో పెట్టుంటే శాంతం తగ్గిపోయింది. చూడండి జీరోలో పెట్టాను, ఇది కూడా జీరోలో పెట్టి ఇక్కడ క్లిక్ చేసి నార్మల్గా పెట్టాను. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వీడియో ట్రాక్స్ని ఆడియో ట్రాక్స్ని యూస్ చేసి చిన్న ఎఫెక్ట్ చేద్దాం, మీకు ఎగ్జాంపుల్ కూడా ఉంటుంది. చూడండి ఫస్ట్ మొత్తం అన్నీ డిలీట్ చేసుకొని, చూడండి ఇక్కడ ఉన్న వీడియో ఆడియో రెండు తీసుకుంటున్నా. నాకు వీడియో ట్రాక్ పైకి వెళ్ళాలి, ఆడియో ట్రాక్ కిందకి వెళ్ళాలి, ఈ ఆడియో ట్రాక్ కిందకి రావాలి. చూడండి షిఫ్ట్ మైనస్ అంటున్నా, మనకి జూమ్ అవుట్ అయింది. చూడండి ఇలా సెట్ చేసుకున్నా. షిఫ్ట్ ప్లస్ అంటున్నా, నార్మల్గా వచ్చేస్తున్నా. పెన్ టూల్ తీసుకొని చూడండి ఈ వీడియో తిన్నంగా కీ ఫ్రేమ్ ఒకటి యాడ్ చేసుకోండి, అలాగే దీని తిన్నంగా ఇక్కడ కూడా యాడ్ చేసుకుందాం. మనం ఎస్కేప్ కింద టైల్ కి క్లిక్ చేసామంటే మనకి టైం లైన్ అనేది జూమ్లో వచ్చింది. చూడండి ఇక్కడ యాడ్ చేసుకున్నా కదా, అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, ఇక్కడ ఒక కీ ఫ్రేమ్, 4 కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకున్నా. చూడండి అలాగే ఎండింగ్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. చూడండి నాకు ఈ వీడియో అన్నది ఒపాసిటీ జీరోలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ దాకా 100 వచ్చింది, ఇక్కడ నుంచి జీరోలోకి వెళ్ళిపోయింది. అలాగే నాకు వాల్యూమ్ కూడా ఇక్కడ నుంచి జీరోలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అలాగే నాకు ఫస్ట్ వీడియో ఫ్రేమ్ ఉంది కదా, ఇది నాకు స్టార్ట్ అవడం జీరో ఒపాసిటీతో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడికి వచ్చేటప్పుడు 100 రావాలి. అలాగే వాల్యూమ్ కూడా ఇది జీరోతో స్టార్ట్ అవ్వాలి. సరే కదా ఇలా సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఎస్కేప్ కింద టైల్ కి ప్రెస్ చేశానంటే నార్మల్గా వస్తాం. చూడండి ప్లే చేద్దాం. చూసారు కదా, ఇలా మనం ఎఫెక్ట్స్ వచ్చేలాగా కూడా సెట్ చేసుకోవచ్చు. చూడండి మీకు అర్థం అవడం కోసం బేసిక్గా చెప్పాను, ఇంకా మనం చాలా విధాలకు కూడా యూస్ చేసుకోవచ్చు. చూడండి మళ్ళీ ఇంకోసారి ప్లే చేస్తున్నా. ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ గురించి కూడా చూద్దాం. ఈ ఫ్రేమ్స్ వరకు డిలీట్ చేసుకొని కొన్ని కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకుంటున్నా. మనకి వీడియో ట్రాక్లో ఆడియో ట్రాక్లో ఎక్స్టెండ్ చేస్తే మనకి కింద ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి వీడియో ట్రాక్ ఎక్స్టెండ్ చేశాను అనుకోండి, ఇక్కడ ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నా కదా. చూడండి కింద మనకి 3 ఆప్షన్స్ కనబడుతున్నాయి. మనకి ఫస్ట్ది ఏంటి, గో టు ప్రీవియస్ కీ ఫ్రేమ్స్. ఇక్కడ మనకు ఒక 5 కీ ఫ్రేమ్స్ ఉన్నాయి అనుకోండి, నీ 5th దాని మీద ఉండి ఇక్కడ క్లిక్ చేశానంటే బ్యాక్కి వస్తా, అదే ఇక్కడ క్లిక్ చేశానంటే ఫ్రంట్కి వెళ్తా. అదే మధ్యలోది ఏంటంటే మనం యాడ్ చేసుకోవాలన్నా డిలీట్ చేసుకోవాలన్నా ఇది యూజ్ అవుద్ది. ఫస్ట్ నేను ప్లే హెడ్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయడం ఆటోమేటిక్గా ఈ కీ ఫ్రేమ్ మీదకి వెళ్తాం. మళ్ళీ క్లిక్ చేయడం బ్యాక్కి వస్తున్నాం, మళ్ళీ క్లిక్ చేయడం బ్యాక్. అదే నేను ఫ్రంట్కి వెళ్ళాలంటే రైట్ సైడ్ క్లిక్ చేస్తా, ఫ్రంట్కి వెళ్తూ ఉంటా. అదే నేను మధ్యలో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేయాలనుకోండి, ప్లే హెడ్ ఇలా మూవ్ చేసుకుంటా ఇక్కడ క్లిక్ చేసినా మనకి కీ ఫ్రేమ్ అన్నది యాడ్ అవుద్ది. అదే నేను డిలీట్ చేయాలంటే అక్కడే క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. చూడండి అక్కడ దాకా మనకు అవసరం లేదు, మనకి పెన్ టూల్ ఉంది కదా, పెన్ టూల్తో ఇలా క్లిక్ చేస్తే కీ ఫ్రేమ్ యాడ్ అవుద్ది. వద్దంటే కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్లో డిలీట్ బటన్ ఉన్నామంటే డిలీట్ అయిపోద్ది. చూడండి నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇక్కడ కీ ఫ్రేమ్ ఉంది కదా, దీన్ని రైట్ క్లిక్ చేసాం అనుకోండి, ఇక్కడ మనకి లీనియర్, బీజియర్, ఆటో బీజియర్ ఈ ఆప్షన్స్ అన్నీ వస్తాయి. మనకి లీనియర్ అంటే స్ట్రైట్ లైన్ అండి. చూడండి సపోజ్ నేను కిందకి డ్రాగ్ చేశాను అనుకోండి, నాకు స్ట్రైట్ లైన్ వచ్చింది. చూడండి ఇవన్నీ మనకి స్ట్రైట్ లైన్స్ వస్తున్నాయి. నేను ఎటు డ్రాగ్ చేసినా నాకు స్ట్రైట్ లైన్ కింద వస్తుంది. అదే దాని కింద ఇంకో ఆప్షన్ ఉంది, చూడండి సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి బీజియర్ అన్నాను అనుకోండి, ఇక్కడ నాకు హ్యాండిల్స్ వస్తాయి. చూడండి నాకు ఒపాసిటీ అనేది ఇక్కడ తగ్గాలి, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి, మళ్ళీ తగ్గాలి, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వాలి. అది కూడా నాకు స్మూత్గా అవ్వాలి అంటే ఇక్కడ ఉన్న బీజియర్ అప్లై చేసుకుంటాం. లేదు నాకు బీజియర్ అవసరం లేదు, ఇది మళ్ళీ నాకు లీనియర్లో చేంజ్ అయిపోవాలి అంటే సెలెక్ట్ చేసుకుంటాం, రైట్ క్లిక్ చేసి లీనియర్ అంటాం.
చూడండి మళ్ళీ మనకి లీనియర్లో చేంజ్ అయిపోయింది. చూడండి అలాగే మనకి ఇక్కడ కంటిన్యూయస్ బీజియర్, నేను అసలు లీనియర్తో వర్క్ చేయను, నాకు మొత్తం కంటిన్యూయస్గా బీజియర్తో రన్ అవ్వాలి అంటే చూడండి ఇక్కడ ఉన్న కీ ఫ్రేమ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి. మనకి షార్ట్ కట్ కూడా ఉందండి, షిఫ్ట్ పట్టుకొని మనం ఇలా డ్రాగ్ చేయొచ్చు. చూడండి ఇలా డ్రాగ్ చేస్తే పెన్ టూల్తో ఇక్కడ ఉన్నాయన్నీ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు మనం రైట్ క్లిక్ చేసి కంటిన్యూయస్ బీజియర్ అన్నాం అంటే ఇవన్నీ మనకి బీజియర్లో చేంజ్ అయిపోతాయండి. చూడండి ప్రతి దానికి హ్యాండిల్ యాడ్ అయింది. ఇక్కడ మనం మోడిఫై చేసుకోవాలంటే మోడిఫై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు మనం ఒకవేళ కీ ఫ్రేమ్ యాడ్ చేసినా మనకి బీజియర్లోనే యాడ్ అవుద్ది. అలాగే మనం ఈ బీజియర్ అనేది సౌండ్లో కూడా వాడచ్చండి. మనకి సౌండ్ అనేది స్మూత్గా డిక్రీజ్ అవ్వాలి, మళ్ళీ స్మూత్గా ఇంక్రీజ్ అవ్వాలి అన్న ఈ బీజియర్ అనేది అప్లై చేసుకుంటాం. చూడండి అలాగే మనకి హోల్డ్, చూడండి ఆడియో మీద చూపిస్తా. ఇక్కడ నేను కీ ఫ్రేమ్ యాడ్ చేశాను కదా, అలాగే ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేశాను. మధ్యలో ఉన్న కీ ఫ్రేమ్ పైకి డ్రాగ్ చేసుకున్నా. ఇది మనకి దేంట్లో ఉంది, లీనియర్లో ఉంది. ఇప్పుడు నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ నేను హోల్డ్ అన్నాను అనుకోండి, నాకు ఇక్కడ దాకా స్ట్రైట్ లైన్ వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ మనం కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి జీరోలోకి వచ్చింది. చూడండి ఈసారి ఇక్కడ క్లిక్ చేసి హోల్డ్ అంటున్నా, చూసారు కదా మనకి స్ట్రైట్ లైన్ వచ్చింది, ఇక్కడ నుంచి మళ్ళీ డౌన్ అయింది. చూడండి అలాగే మనం రైట్ క్లిక్ చేసామంటే ఇక్కడ మనకి ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇదేంటంటే మనకి మోషన్లో డిఫరెన్స్ వచ్చిందండి. చూడండి సపోజ్ నేను ఇక్కడ ఒపాసిటీ 15 నుంచి 100లోకి వెళ్ళాలనుకోండి, అదే నేను ఈజ్ ఇన్ అప్లై చేశానంటే ఫస్ట్ నాకు స్టార్టింగ్ కొంచెం స్పీడ్గా రన్ అవుద్ది, ఎండింగ్ వెళ్ళేటప్పటికి స్లోగా ఎండ్ అవుద్ది. కానీ డ్యూరేషన్ టైం ఒకటేనండి, మనకి స్టార్ట్ అవడం స్పీడ్గా స్టార్ట్ అవుద్ది, ఎండ్ అవడం స్లోగా అవుద్ది. ఇదే మనకి ఈజ్ అవుట్ అంటే మనకి స్టార్టింగ్ అనేది స్లోగా స్టార్ట్ అవుద్ది, అదే ఎండ్ అయ్యేటప్పటికి ఆ టైంకి సెట్ అయ్యేలాగా స్పీడ్గా ఎండ్ అవుద్ది. మనకి డ్యూరేషన్లో అయితే ఏం చేంజ్ అవ్వదు, మనకి మోషన్లో కొంచెం డిఫరెన్సెస్ కనబడతాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి డిలేట్, మనం ఒకవేళ కీ ఫ్రేమ్స్ డిలీట్ చేసుకోవాలంటే కీ ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుంటాం, రైట్ క్లిక్ చేసి డిలేట్ అన్నా మనకి డిలీట్ అయిపోతాయి. చూడండి నేను ఇందాక బీజియర్ అని చెప్పాను కదా, ఈ బీజియర్కి షార్ట్ కట్స్ ఉన్నాయండి. మనకి షార్ట్ కట్స్ వచ్చి కీ ఫ్రేమ్ దగ్గర నేను కంట్రోల్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, నాకు యారో సింబల్ వచ్చింది. ఇక్కడ నేను డ్రాగ్ చేశానంటే ఆటోమేటిక్గా హ్యాండిల్స్ వస్తాయి. నేను లీనియర్లో ఉన్నా దేంట్లో ఉన్నా నాకు ఆటోమేటిక్గా బీజియర్లోకి చేంజ్ అవుద్ది. ఒకవేళ నాకు ఈ హ్యాండిల్స్ వద్దు కనబడకూడదు అంటే షిఫ్ట్ పట్టుకొని ఒకసారి దాని మీద క్లిక్ చేయండి, మనకి హ్యాండిల్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. మళ్ళీ నాకు హ్యాండిల్స్ కనబడాలి అంటే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేస్తారు, ఇక్కడ క్లిక్ చేయడం హ్యాండిల్స్ అనేవి ఆటోమేటిక్గా హైలైట్ అవుతాయి. చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఈ వీడియో ట్రాక్ మీద ఆడియో ట్రాక్ మీద పైన ఎఫెక్ట్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది కదా. చూడండి దీని మీద రైట్ క్లిక్ చేశారు అనుకోండి, మోషన్, ఒపాసిటీ, టైం రీమ్యాపింగ్, ఇక్కడ మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. చూడండి సపోజ్ నేను మోషన్లోకి వెళ్ళానంటే ఇక్కడ నాకు ఇంకా ఆప్షన్స్ ఉంటాయి, స్కేల్ అని, రొటేషన్ అని. చూడండి సపోజ్ నేను రొటేషన్ అప్లై చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఈ రొటేషన్ మీద క్లిక్ చేస్తా, రొటేషన్ పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ యాడ్ చేసుకున్నా, అలాగే ఇక్కడ మార్క్ యాడ్ చేసుకున్నా, ఇక్కడ మార్క్ యాడ్ చేసుకున్నా, నాకు మధ్యలో ఉన్నది రొటేషన్ అవ్వాలి. ఇది నీ పైకి డ్రాగ్ చేసుకుంటుంటే కింద కనబడుతుంది చూసారా 84.6.9, ఇక్కడ నాకు రొటేషన్ అవుద్ది. చూసారు కదా ఇలాగ మనం ఈ మధ్యలో పాయింట్స్ యాడ్ చేసుకొని, అలాగే నాకు ఇటు నుంచి రొటేషన్ అవ్వాలంటే కిందకి డ్రాగ్ చేసుకుంటా ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. చూడండి అలాగే మీకు ఇక్కడ మోషన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి కదా, చెప్పాలంటే ఈ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ యూజ్ చేయండి. ఈ ఆప్షన్స్ అన్నీ యూజ్ చేయాలంటే మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ అని ఉంటుంది, అందులో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చేటప్పటికి షిఫ్ట్ 5 అన్నా మనకి ఎఫెక్ట్స్ కంట్రోల్ వచ్చింది, లేదంటే విండోస్లోకి వెళ్ళి చూడండి ఎఫెక్ట్స్ కంట్రోల్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, రైట్ క్లిక్ చేస్తే మోషన్, ఒపాసిటీ, టైం రీమ్యాపింగ్ అయ్యే ఆప్షన్స్ ఉంటాయండి. చూడండి మోషన్, ఒపాసిటీ, టైం రీమ్యాపింగ్. అలాగే ఆడియోకి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, వాల్యూమ్, చేంజ్ వాల్యూమ్, ప్యానర్. చూడండి ఇక్కడ ఆడియో ట్రాక్ ఉంది కదా, దీని మీద రైట్ క్లిక్ చేశాను అనుకోండి, వాల్యూమ్, చేంజ్ వాల్యూమ్, ప్యానర్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి ఈ ఆప్షన్స్ అనేది మనం ప్రీమియర్లో అయితే మెయిన్గా ఎఫెక్ట్స్ కంట్రోల్లోనే యూజ్ చేస్తామండి, ఇక్కడైతే మనం యూజ్ చేయం. ఇందా నేను రొటేట్ చేశాను కదా, ఇలా రొటేట్ చేయాలన్నా మనం ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్లోనే రొటేట్ చేయాలి. ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి మనకు వచ్చే క్లాసెస్ ఉంటాయి కదా, అందులో దీని గురించి ఒక క్లాస్ మొత్తం చెప్తాను. చూడండి మీకు ఎగ్జాంపుల్గా అర్థం అవ్వడం కోసం ఇక్కడ నాకు రొటేషన్ అవ్వాలనుకోండి, చూడండి మోషన్లో ఇక్కడ మనకి పొజిషన్ ఉంటుంది, స్కేల్ ఉంటుంది, రొటేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ టుగుల్ యానిమేషన్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా కీ ఫ్రేమ్ అన్నది యాడ్ అవుద్ది. చూడండి అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి, అలాగే ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. నాకు ఫస్ట్ కీ ఫ్రేమ్ రొటేషన్ అనేది నార్మల్గానే ఉండాలి, ఇక్కడ 0లో ఉంది, నార్మల్గానే ఉండాలి. నాకు ఇక్కడికి వచ్చేటప్పటికి
చూడండి ఇలాగ రొటేట్ అవ్వాలి. నెక్స్ట్ అలాగే ఇంకోటి యాడ్ చేసుకుంటున్నా, ఇది వచ్చేటప్పటికి మైనస్ అవ్వాలి. ఇప్పుడు నేను ప్లే చేసిన అలాగే మనం ఇక్కడ స్కేల్ యూజ్ చేయాలన్నా ఈ ఆప్షన్స్ అన్ని డీటెయిల్గా మొత్తం కవర్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చే క్లాసుల్లో ఎఫెక్ట్స్ కంట్రోల్ గురించి ఒక క్లాస్ చెప్తాను, అందులో కవర్ అవుద్ది. చూడండి పెన్ టూల్ గురించి చూసారు కదా. మనకి నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి హ్యాండ్ టూల్. ఈ హ్యాండ్ టూల్ షార్ట్ కట్ వచ్చి హెచ్. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుద్ది అంటే హెచ్ అనగానే మనకి హ్యాండ్ టూల్ వచ్చింది. మనం ఇలాగా మూవ్ చేసుకోవడానికి. అలాగే ఒకేలా నాకు ప్రాజెక్ట్ ప్యానల్ జూమ్లో ఉందనుకోండి, ఇక్కడ నాకు ఫిట్ ఉంది, ఒకేలా 150 ఉందనుకోండి, ఇలా మనం మూవ్ చేసుకోవడానికి హ్యాండ్ టూల్ అనేది యూజ్ అవుద్ది. చూడండి నార్మల్లో పెట్టేస్తున్నా ఫిట్. నెక్స్ట్ టూల్ వచ్చేటప్పటికి జూమ్ టూల్. దీని షార్ట్ కట్ వచ్చి జెడ్ అండి. జూమ్ టూల్ వచ్చేటప్పటికి జూమ్ చేసుకోవడానికి అండి. ఇక్కడ నాకు టైమ్ లైన్లో కీ ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, కీ ఫ్రేమ్స్ కానీ ఇదేమైనా మనం జూమ్ చేసుకోవాలంటే ఇలా జూమ్ చేసుకోవచ్చు. చూసారు కదా, కీ ఫ్రేమ్స్ వరకు డ్రాగ్ చేస్తే ఆ పార్ట్ వరకు జూమ్ అవుతుంది. ఒకవేళ నాకు జూమ్ అవుట్ అవ్వాలి అంటే ఆల్ట్ బటన్ ప్రెస్ చేశారంటే మనకి జూమ్ అవుట్ వచ్చింది. మనం ఇలా డ్రాగ్ అయినా చేసుకోవచ్చు, ఆల్ట్ పట్టుకొని ఇలా క్లిక్ అయినా చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా నేను చెప్పిన ప్రీమియర్ క్లాసెస్ అన్నీ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. క్లిక్ చేసి ఆ వీడియోలు కూడా చెక్ చేయండి. నా ఛానల్ని ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఆల్రెడీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుంటే ఈ వీడియోకి నేను 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.